ఒక్క నిమిషం. మృత్యుంజయాయ మూషిక వాహన నమః. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినాయి. ముంబై తర్వాత ఇక్కడ ఉత్సవాలు అత్యంత భారీగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత అందరి దృష్టి అంతా కూడా బాలాపూర్ గణేష్ మీద పడింది. బాలాపూర్ గణనాథుడు ఇప్పుడిప్పుడే చార్మినార్కు వడివడిగా చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చార్మినార్ చేరుకున్నాడు బాలాపూర్ గణేష్ ఉదయాన్నే తన లడ్డూ వేలంలో 35 లక్షలు రికార్డు ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ ఈ వేలంలో పాల్గొన్నారు. దాదాపు 38 మంది పాల్గొంటే కర్మన్ గాడు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డు వేలాన్ని దక్కించుకున్నాడు 30 లక్షలకి. గత ఏడాది 30 లక్షలకి అంటే 30.1 వేలకి అంటే 30 లక్షలకు పోతే ఈసారి 35 లక్షలు పలికింది. ఇక శోభయాత్ర ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ వైపు గంగమ్మ వైపు బాలాపూర్ గణేష్ వడివడిగా కదులుతున్నాడు. ఆ లడ్డూ సాంప్రదాయం 1994 నుంచి ఇక్కడ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం వేలం ధర పెంచుతూ ఇక్కడ ఉంటారు. అయితే ఖైరతాబాద్ బడా గణేష్ జాతీయ వ్యాప్తంగా గిన్నిస్ రికార్డులు అంటే ప్రతి హైట్లో కానీ వెయిట్లో కానీ అట్లా పేరొందితే బాలాపూర్ గణేష్ మాత్రం లడ్డు వేలం అనేది ఈ ఉత్సవాల్లో జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. ఇక శోభయాత్ర మార్గం ఒకసారి చూద్దాం. బాలాపూర్ గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్లోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ప్రారంభమై 19 కిలోమీటర్లు మేర ఉంటుంది. గంగమ్మవుడికి చేరేసరికి కేశవగిరి, చాంద్రాయనగుట్ట, సంతోష్ నగర్, సైదాబాద్, చాదర్ఘట్, కోడి, యాబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్కు చేరుకోబోతోంది బాలాపూర్ గణేష్ విగ్రహం. ఈ యాత్రలో దాదాపు లక్షలాది మంది భక్తులు, స్థానిక సంఘాలు పాల్గొంటున్నాయి. ఇక సాంస్కృతిక వైభవానికి అంతే లేదు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 4 ఫ్రేములు. ఆ 4 ఫ్రేములు చూడాలంటే మన 2 కళ్ళు కూడా సరిపోవు. దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధి ముంబై. ఆ ముంబైతో పోటీ పడుతుంది మన భాగ్యనగరం. అంటే 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి చివరి రోజు అంటే రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఇవాళ ఒకరోజు ముందే గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. హైదరాబాద్ భాగ్యనగరం ఆబాల గోపాలమంతా కూడా వయసుతో సంబంధం లేకుండా తర్వాత జెండర్తో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంట్లో గణపతి, అపార్ట్మెంట్లో గణపతి, వాడలో గణపతి, ఊళ్ళో గణపతి, గల్లీలో గణపతి, చివరికి బడా గణపతి, చిన్న గణపతుల నుంచి బడా గణపతుల వరకు అందరు గణపతులంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం బాలాపూర్ గణేష్ వెనక ముందు కూడా మిగతా గణేష్లతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. महाकायं तप्तकाञ्चन
विचित्रांगं चित्ररूपधरं देवं वन्देऽहं गणनायकम् गजवक्त्रं सुरश्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकम् मूषकोत्तममारुह्य देवासुर महावे योद्धुकामं महावीर्यं वन्देऽहं गणनायकम् హైదరాబాద్ ఆబాల గోపాలమంతా కూడా గణేష్ నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలను తిలకిస్తుంది. చాలా లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్ తీరం వైపు చేరుకుంటున్నారు. అంతేకాదు చాలామంది టీవీలకు అత్తకపోయి కూడా చూస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. 1.5 అంటే 1.60 1,60,000 గణేష్ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిమజ్జన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. ఒక వరంగల్ మినహా రాష్ట్రమంతా కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకసారి హైదరాబాద్కి వద్దాం. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ఘట్టం పూర్తయింది. హైదరాబాదులో గణేష్ నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి, పోలీస్ శాఖ, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు శోభయాత్రలు, నిమజ్జన ప్రక్రియ సురక్షితంగా సాఫీగా సాగేందుకు ఈ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పాలి. ముందుగా హుస్సేన్ సాగర్కి వెళ్దాం. హుస్సేన్ సాగర్ అక్కడ ప్రధాన నిమజ్జన కేంద్రం ఇది. ఇక్కడ 20 క్రేన్లు ఏర్పాటు చేసిండ్రు. ఒక బాహుబలి క్రేన్ కూడా రెడీగా ఉంది. పెద్ద విగ్రహాల నిమజ్జనం కోసం బాహుబలి క్రేన్ను అక్కడ ఉపయోగిస్తారు. ఇందాక ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనానికి ఇదే బాహుబలి క్రేన్ ఉపయోగపడింది. ఇక కొన్ని కృత్రిమ నీటి కొలను ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్స్ ఏర్పాటు చేసినారు. దాదాపు 28 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. 21 ఎక్స్కవేషన్ పాండ్స్, 29 బేబీ పాండ్స్ అన్నీ కూడా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చిన్న అదేవిధంగా మిడిల్ విగ్రహాలకి ఈ బేబీ పాండ్స్ కొంత ఉపయోగపడతాయి. ఇక సరూర్ నగర్ ఉంది, షామీర్పేట ఉంది, ఫ్యాక్స్ సాగర్ వంటి సరస్సులు కూడా ఉన్నాయి. ఆ చెరువుల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలకు ఈసారి ప్రభుత్వం అనుమతించింది. ఒక్కసారి ఇంత పెద్ద ఉత్సవం అంటే దేశమంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏం జరుగుతుంది, హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంత ఘనంగా జరుగుతాయని దేశమంతా చర్చించుకుంటున్న మన హైదరాబాద్ గురించి నగర వ్యాప్తంగా బందోబస్తు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఫోర్స్ ఉందనేది కూడా ఒక్కసారి మనం ఇన్ డీటెయిల్ వెళ్దాం. మా నగరం అంతా కూడా దాదాపు 30,000 మంది పోలీసులు ఇవాళ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. 733 సీసీటీవీ కెమెరాలు ఎక్కడికక్కడ బంధిస్తున్నాయి. గల్లీలో తర్వాత మెయిన్ రోడ్లో ఎక్కడికక్కడ కూడా 733 సీసీటీవీ కెమెరాలు, అటు డీజీపీ ఆఫీస్కి ఇటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కూడా ఆ కెమెరాలు అనుసంధానం చేయబడ్డాయి. ఇక డ్రోన్లు, శోభయాత్ర మార్గాలు, నిమజ్జన కేంద్రాలను కూడా ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. ఇక చార్మినార్, మక్కా మసీద్, సోనాబాయ్ మసీద్ వంటి అత్యంత హైపర్ సెన్సిటివ్ అంటే సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇక హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ల వద్ద తొక్కిసలాటలు నివారించేందుకు, ఎందుకంటే జనం ఒక్కసారిగా 4-5 గంటల తర్వాత క్రౌడ్ వస్తారు కాబట్టి ఆ క్రౌడ్ కొంత కంట్రోల్ చేసేందుకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద తొక్కిసలాటల నివారణ కోసం 2 కంచెల భద్రతా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇక హుస్సేన్ సాగర్లో గజ ఈతగాళ్ళు అదేవిధంగా పడవలు కూడా రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్లో ఒక స్క్రీన్ ఒకవైపు ఉంది హుస్సేన్ సాగర్, ఇంకొక ఏరియాను కూడా చూస్తున్నాం. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, బషీర్బాగ్, హ్యాబిట్స్ వంటి ప్రధాన రహదారులపై
ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజ్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద ప్రత్యేక పార్కింగ్ స్థలాలు అక్కడ ఏర్పాటు చేశారు. వెహికల్స్ అంటే గణేష్ వాహనాలు కానీ ఇతరత్ర వెహికల్స్ ఎక్కడికక్కడ బ్రేక్ అయితే కష్టం ఉంటుందని సచివాలయ ప్రాంగణంలో, అదేవిధంగా నిజాం కాలేజ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ పార్కింగ్ ప్లేసెస్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.